కొబ్బరికాయ కుళ్ళిపోతే శుభంగా భావిస్తాం. పువ్వు వచ్చే కాయని గనక మనం కొడితే రాబోయే మొలకని చెడగొట్టిన వాళ్ళం అవుతాం కదా. కొబ్బరికాయ కుళ్ళిపోతే అయ్యో అశుభం అనుకునేటటువంటి నమ్మకం ఉంటే ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే అపశకునంగా భావించి కుంగిపోయేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే ఇవన్నీ కూడా ప్రాంతీయమైన వ్యక్తిగతమైన విశ్వాసాలే తప్ప వీటికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్ర గ్రంథాలలో వివరణలు కనపడవు. ఎందుకంటే పూజా విధానాలలో వాటిల్లో కొబ్బరికాయ కొట్టడం గురించినటువంటి ప్రసక్తి పెద్దగా కనపడదు. మనమేదో దాక్షిణాత్యులం అంటే ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి కనుక కొబ్బరికాయని పూర్ణఫలంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకోవటంగా భావించి భగవంతుడికి ఇచ్చుకోవటం ఉంటుంది. అటువంటి సమయంలో కొన్ని ప్రాంతాల వారికి కొబ్బరికాయ కుళ్ళిపోతే అయ్యో అశుభం అనుకునేటటువంటి నమ్మకం ఉంటే, మరికొన్ని ప్రాంతాల వారికి అంటే భాగ్యనగరం పరిసరాలు ఉండేటటువంటి వీళ్ళందరికీ కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతే శుభంగా భావిస్తారు. ఏదన్నా పని మీద పెడుతూ ఈ పని శుభంగా జరగాలి అని దేవుడికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోయిందనుకోండి, తప్పనిసరిగా పని అవుతుందనే నమ్మకం ఉంది. నిజానికి ఇది ఎక్కడా కూడా ఏం లేదు. కొబ్బరికాయ మనం సమర్పిస్తున్నాము, దాని లోపలికి వెళ్ళి చూడలేదు కదా. ఇది ఎటువంటి తేడా చూపించదు, ప్రాంతీయమైనటువంటి విశ్వాసమే తప్ప శాస్త్రీయం కాదు. దీనికి సంబంధించి ఒక చిన్న మాట జరిగింది చెప్తాను. తిరుపతి వెంకట కవులని ఒకసారి ఎవరో అడిగారట, మనం ఏదన్నా పని మీద పెడుతూ ఉన్నప్పుడు నక్క కుడివైపు నుంచి ఎడమ వైపుకి ఎడితే మంచిదా, ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే మంచిదా అని. వారు కరవకుండా ఎట్నుంచి ఎటు వెళ్ళినా మంచిది అని చెప్పారట. అట్లా ఉంటాయి ఇవన్నీ ప్రాంతీయమైనటువంటి కొన్ని విశ్వాసాలు. అయితే శకున శాస్త్రం లేదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మనకన్నా కొన్ని రకాలైనటువంటి పక్షులు, కొన్ని జంతువులు రాబోయే సంఘటనలని ముందుగానే చూడగలవు. అవి మనకి సంకేతాలుగా తెలియచెప్తూ ఉంటాయి. వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాస్త్రం ఉంది. కానీ ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఇలాంటివన్నీ మనం పట్టించుకోవలసిన అవసరాలు లేవు. వీటిని పట్టించుకోనక్కర్లేదు. కుళ్ళిపోతే ఏమవుతుంది, వీలైతే కొత్తకాయ కొడతాం, లేకపోయినా పర్వాలేదు, మనం అర్పించింది అర్పించాం అంతే. అలాగే పువ్వు వస్తే శుభమని, మంచిదే. ఇంకా గట్టిగా చెప్పాలంటే పువ్వు వచ్చే కాయని గనక మనం కొడితే రాబోయే మొలకని చెడగొట్టిన వాళ్ళం అవుతాం కదా. ఇవి నమ్మకాలు అంతే, అంతే తప్ప శాస్త్రం లేదు. ఎవ్వరూ ఏ విధంగానూ భయపడవలసినటువంటి అవసరం లేదు. స్వస్తి.